అంగన్వాడల్లో 14,236 కొలువులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టుల భర్తీ. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్. ఫైల్ 5 సంతకం చేసిన మంత్రి సీతక్క. తెలంగాణ వచ్చాక అంగన్వాడీల్లో తొలి నోటిఫికేషన్. సంతోషం, నోటిఫికేషన్ వేసిండ్లా, నోటిఫికేషన్ వేయలేదు. ఇక్కడనేమో ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ అన్నారు. తెలంగాణ వచ్చాక అంగన్వాడీల్లో తొలి నోటిఫికేషన్ అయ్యారు. ఇప్పుడు వేసినట్టే మాట్లాడతాను, ఇంక వేయలేదని రెండో లైన్లో చెప్పిండు, మళ్ళీ వేసినామని కింద లైన్లో చెప్తాను. తెలంగాణ వచ్చాక అంగన్వాడీలో తొలి నోటిఫికేషన్ అట. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నదని అంటాను కదా. ఈ కోడ్ అయిపోగానే, ఈ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఏం లొల్లి ఉంటుందంటే స్థానిక సంస్థల ఎన్నికల లొల్లి ఉంటుంది. ఆ పంచాయతీ తోటి మళ్ళీ వెనుక పోతుంది. ఇది చూడుర్రి మీరు. అసలు మొన్న అంతకుముందు వేసిన, గత సంవత్సరం వేసిన 6,000 7,000 డిఎస్సి పోస్టులకు అసలు ఇంతవరకు మరి ఇచ్చింలా ఇయ్యలేదా తెలియదు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్స్ రాలే. గ్రూప్ 2 రాసే దగ్గర ఇప్పటికి 3 నెలలు అవుతాను. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయి 3 నెలలు అవుతాను. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ పూర్తి స్థాయిలో ఇవ్వలే, ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వలే. మరి ఆ క్రమంలో అవే భర్తీ చేయలేదు. ఇంకా గురుకులాల టీచర్లు నియామక పత్రాలు ఇవ్వలేదని వాళ్ళు లొల్లి పెడతాను. ఇటు నర్సింగ్కి సంబంధించిన వాళ్ళు ఎల్బీ స్టేడియంలో అప్పుడు నియామక పత్రాలు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వలేదని వాళ్ళు మీ ఇంటి మీదకే వచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి. ఎక్కడెక్కడ ఇచ్చిండ్రో అర్థమైతలేవు. కాకపోతే ఏమంటారు, 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇక వాటికి ఇప్పుడు ఈ 14,000 కలుపుకుంటారు. ఇక ఈ 14,236 పోస్టులు కలుపుకుంటారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడతో చూద్దాం. ఇల్లడకగానే పండుగ కాదు కదా. సీతక్క గారు నోటితోటి చెప్పగానే కథం నోటిఫికేషన్లు పడి పరీక్షలు జరిగి ఉద్యోగాలు ఎక్కినట్టే కాదు కదా. దీనికి సంవత్సరం చేస్తారా, ఈ 6 నెలలు చేస్తారా చూద్దాం.